నేనేమంటా చూడండి, ఒకటైతే నేను విన్నది, శ్రీరెడ్డి గారు టాపిక్ తర్వాతే ఇండస్ట్రీలో ఒకలాంటి భయం అనేది వచ్చింది. నేను విన్నది చెప్తున్నా అండి, భయం అనేది వచ్చింది. అమ్మో ఎక్కడ ఏం బయట పెడతారో అని. అంటే ఒక మూమెంట్ అయితే వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీరెడ్డి గారు. ఇది ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఎందుకంటే అసలు మాట్లాడి నన్ను అది ఉంది. ఇప్పుడు నేనేమంటా, ఒక అమ్మాయి తనకి ఇబ్బంది కలిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పారు. సో దానికి అసలు నిజంగా జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ధారిస్తుంది. బట్ మరికొంతమంది పెద్దలు వచ్చి, మేధావులు వచ్చి, అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందించారంటే, అప్పుడు స్పందించలేదు కాబట్టి ఇప్పుడు స్పందించకూడదా, అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడకూడదా, అంతవరకు ఆమె కెరీర్ గ్రోత్ కోసం సైలెంట్ ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ ఆమె సైలెంటే ఉండాలా? ఇవి తెలియాల్సిన విషయాలు, తేలాల్సిన విషయాలు. ఇది ఇంకా ఏం జరిగింది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరు అడిగిందని నేను ఆన్సర్ చెప్తా. మాట్లాడకూడదా అంటే లేదు, మాట్లాడచ్చు. కానీ నీకు అన్ని వచ్చేసాక మాట్లాడితే అప్పుడు నీదే తప్పు అంటారు కదా. నేను అంటాను, ఎవరంటారు తప్పు? ప్రతి ఒక్కరు ఆబ్వియస్ గా షీ గాట్ ఎవ్రీథింగ్. అమ్మాయి ఇప్పుడు పుష్ప 2 లో జాబ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన పెట్టిన భిక్షే కదా ఆ అమ్మాయికి కార్డు వచ్చిందంటే. ప్రతి ఒక్కరు అమ్మాయికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీలాంటి కొంతమంది ఉంటారు, నాలాంటి వాళ్ళు కాదు, ఇంకో రకంగా ఉంటారు. అదే అలా కాదు అని అంటారు. మీ దానికే నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టేసిందా, జైలుకి వెళ్ళాడా, తప్పు చేశాడనే జైలుకి వెళ్ళాడని అందరూ అనుకుందాం. ఓకే, బయటకు వచ్చావా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా, నువ్వు సినిమాలు చేసుకుంటున్నావుగా కదా. ఇంటర్వ్యూ గురించి నేను మాట్లాడట్లా, ట్వీట్స్, వాట్ ఎవర్ షీ ట్వీటింగ్, డైరెక్ట్లీ పోకింగ్. యాజ్ పర్ ద కోర్ట్, యాజ్ పర్ ద లా, షీ షుడ్ నాట్ పోక్ హిమ్. అప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోవాలి? దే ఆర్ టేకెన్. దట్ ఈస్ వాట్ షీ ఇస్ డూయింగ్ అంటున్నా నేను. మాట్లాడకూడదు అన్నట్లా, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? చేతులు కాళ్ళ కాకులు పట్టుకోమంటే లీగల్ గా కోర్టులో కేసు ఉంది కాబట్టి మాట్లాడకూడదు ఆమె. అవును, అప్పుడు యాక్షన్ ఎవరు తీసుకుంటారని చెప్తున్నా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ జడ్జింగ్ ఆన్ ద డిఫరెంట్ బిహేవియర్స్. ఎందుకంత జాలి ఎవరికి? మీ అందరికి. ఎవరి మీద? షష్ఠి గారు అంటే నాకు ఎవరి మీద జాలి లేదండి. నాకు జానీ మాస్టర్ మీద జాలి లేదు, షష్ఠి మీద జాలి లేదు. బట్ ట్రూత్ విల్ నెవర్ ఫెయిల్. ట్రూత్ ఖచ్చితంగా బయటకు వస్తది అంటాను నేను. ఇప్పుడు లీగల్ గా కొన్ని మాటలు మాట్లాడకూడదు, మాట్లాడారు అమ్మాయి, యాక్షన్ ఎవరు తీసుకుంటారు? తీసుకునేదాకా తెచ్చుకోవడం దేనికమ్మా? అంటే గుమ్మడికి వెళ్దాం కంటే భుజాలు తడుకున్నట్టు నీకు నువ్వే బయటకు వచ్చి చెప్పడం దేనికి? మీకెందుకు? సైలెంట్ గా చేయాలండి. ఇష్టమండి ఆమెకు సైలెంట్ గా చేయడం. సరే, రెండో విషయం ఏంటంటేనండి, ఝాన్సీ గారు కానీ హూమ్సో ఎవర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ట్వీట్ చేశారు కాబట్టి ఆమె పేరు మాట్లాడుతున్నాం. కానీ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఆఫ్ ట్వీటింగ్. ఎందుకంటే ఉమెన్ కి, కల్చర్ కి పాష్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి వర్క్ కల్చర్ లో అని పోస్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే అందరికీ తెలియాలి. తెలుగు ఫిలిం ఆఫ్ ఛాంబర్స్ లో కూడా చాలా మంది అమ్మాయిలు వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ పాష్ కల్చర్ ఉంది. అంటే పాష్ లా ప్రకారము వర్క్ కల్చర్లో వేధింపులు జరిగినా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. మీరు ధైర్యంగా వచ్చి యాక్ట్ చేయొచ్చు, ధైర్యంగా ఉమెన్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో పని చేయొచ్చు అన్న దానికి ఆమె కరెక్ట్గా చెప్పారు, గుడ్. కానీ ఇప్పుడు కూడా పాత జరిగిన వాళ్ళకు కూడా వీళ్ళు నిలబడి ఇప్పుడు న్యాయం చేస్తే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడు మేము కష్టపడిన దానికి ఫలితం వస్తుంది కదా అని. వాట్ ఎవర్, శ్రీరెడ్డి గారు కానీ, గాయత్రి గుప్తా గారు కానీ, ఇంకెవరో చాలా మంది, కరాటే కళ్యాణ్ గారు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు, మంచులక్ష్మి గారు మాట్లాడారు. యూనో సో మెనీ పీపుల్ స్పోక్ అబౌట్ దట్. వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మీద కూడా ఒక నివేదిక తీసి, యాక్చువల్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు అని అంటే, మాట్లాడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో? ఇంతకు ముందు కూడా మనం మాట్లాడడం, డైరెక్ట్ గా ఒక డైరెక్టరే ఫోన్ చేసి తెలుగు వాళ్ళకి ఇలా ఉంటే నచ్చుతుందమ్మా, నువ్వు ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అన్నారు. వాటిని ఏమంటారు మరి? వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు? అడిగితే యాక్షన్ తీసుకుంటారు, చెబితే యాక్షన్ తీసుకుంటారు, అడగకపోతే, చెప్పకపోతే. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరో ఉన్నారు కదా, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? కెరీర్లు ఇలాంటివన్నీ ఉంటాయి. రోడ్డు ఎప్పుడు సాఫీగా ఉండదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దాటుకునో, తన్నుకునో, దాచుకుని మన దారి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి అక్కడ గుంతుంది కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతుందంటే లైఫ్ అంతా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి కొంతమంది నేచర్ సైలెంట్ గా వెళ్ళిపోతారు, కొంతమంది తిరగబడతారు, కొంతమందికి మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత తల అవుతుంది. అలా వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఆ టైంకి ఏది అనిపిస్తే ఆ టైంకి అలా చేసుకుంటూ వెళ్తారు. సింపుల్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉమెన్ హెరాస్మెంట్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి, సింపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉమెన్ హెరాస్మెంట్ జరిగింది అనుకోండి, వయోలేషన్ ఆఫ్ ద లా, యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీ ఉంటుంది. వెళ్ళంగానే ఎవ్వడు ఏ పని చేయడానికి లేదు. జరుగుతుందా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో? ఇలాంటివి జరగవు కదా. వీళ్ళంతా వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని బయటకు వచ్చి వీళ్ళు చేసుకుంటున్నారు తప్ప కంపెనీలో ఏవి జరగవు. అలాగే ఈ వర్క్ కల్చర్ కంపెనీలో జరగవు. జరిగితే
వెంటనే న్యూస్ అది వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కెరియర్ కోసం వస్తున్న వాళ్ళ కోసం వీళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా ఇప్పుడు షష్ఠికి హెల్ప్ చేస్తున్నట్టు ఆ ఇద్దరు ముగ్గురికి కూడా వీళ్ళు ఏదైనా నివేదిక తయారు చేసి సో అండ్ సో పీపుల్ని మేము కూడా కాట్ చేసాము, అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మేము ఆన్సర్ ఇస్తున్నాము, వినండి, మా ఇండస్ట్రీని కూడా శుచి శుభ్రంగా అందరూ పని చేసుకునేలాగా నో సెక్షువల్ హెరాస్మెంట్, నో ఈజ్ ఏ నో అనేది మేము కూడా ఫాలో అవుతాము అని వీళ్ళు ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీటూ ఉద్యమం వచ్చినప్పుడు ఎంత పెద్ద పెద్ద హీరోయిన్లు వచ్చి మేము కూడా అని చేయి పైకెత్తారు. దట్ ఈస్ వాట్. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయని నా క్వశ్చన్ అంతే. ఎక్కడికి వెళ్ళిపో ఉంటాయి, అవి చేస్తే ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఏదైనా ఒక హాట్ టాపిక్ వస్తే అప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ వస్తేనే మాట్లాడతారు కానీ మామూలుగా మాట్లాడి మేము ధైర్యంగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు ఝాన్సీ గారు ఇనిషియేటివ్ తీసుకొని అది పోస్ట్ చేశారు, అలాగే ఒక ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి మనం కూడా పాతవన్నీ తవ్వుదాము. ఖాళీగానే ఉన్నారుగా, ఏమి 365 రోజులు సినిమాలు చేస్తారా? చెయ్యరుగా. వాళ్ళకు కూడా ఇది ఒక వర్క్ ప్లేసేగా, బ్రెడ్ అండ్ బటరేగా. వాళ్ళకి తందాకా వస్తే గానీ తెలియదు అన్నట్టు వాళ్ళ దాకా వచ్చేదాకా అందాక ఉండడానికి మీరే పోరాటం స్టార్ట్ చేయండి. మీతో ఎంతమంది ఆబ్వియస్ గా అండి అందరూ జాయిన్ అవుతారు. ఒక మెన్ ఆడవాళ్ళ గురించి పోరాడితే ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడతారు. మరి మీరు స్టార్ట్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. అయిన తర్వాత మీరు ఉండండి, తోడుగా వచ్చి స్టార్ట్ చేయండి, వెంటనే వస్తాం. ఫస్ట్ వచ్చేది ఫస్ట్ అడుగు మాదే. సో ఏదైనా కూడా కోర్టు జానీ మాస్టర్ కేసులో తీర్పు అనేది ఎవరి వైపు ఇస్తుంది అనేది వేచి చూడాల్సింది. మనం ఏమేమో మాట్లాడేసుకొని ప్లీజ్ డూ నాట్ స్పాయిల్, ఎందుకంటే దీనిలో చాలా మంది ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. తెలిసి తెలియక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, అటు అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్. నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు మీడియా ఆయేషా గారితో మాట్లాడుతున్నప్పుడు కార్డు ఇవ్వలేదని తను బ్లేమ్ చేస్తున్నారమ్మా, ఎందుకు ఇవ్వలేదని అంటే అది మీరు వినే ఉంటారు. ఆ షష్ఠి ఇక్కడ చేస్తుంది, అక్కడ చేస్తుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడనిస్తారు అని అన్నారు ఆమె. మరి జానీ మాస్టర్ గారు ఓన్లీ ఒక్క భాషకే పరిమితమై ఉన్నారా? ఈ రోజు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం, కార్డ్ అనేది హైదరాబాద్ లో సినిమా ఒప్పుకుంటేనే కార్డ్, ఈ కార్డ్ వేరే ప్లేస్ లో పనికిరాదు. అవును, మాట చెప్తున్నా. అది ఆబ్వియస్లీ వేర్ షీ డజంట్ హావ్ ఎనీ స్టెబిలిటీ టు స్టే వేర్. ఇప్పుడు అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ఒక 10-15 వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉంటుంది. అమ్మాయి షీ ఇస్ బేస్డ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ కోల్కతా ఆర్ వాట్ ఎవర్ వేర్. అదే కదా, హీస్ బిలాంగ్స్ టు ఆంధ్రానే కదండి. ఆంధ్ర అవకాశాలు వస్తే ఏ భాష అనేది అక్కడ కార్డు తీసుకోవాలి. నో నో నో, ఆ కార్డు తీసుకోవాలి. అమ్మాయి ఆమె ఆన్సర్ చేసింది కార్డు తీసుకోవడానికి. అన్ని ఎలాగిస్తాం, ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది, ఎట్లా ఇస్తారు అన్నట్టు ఆబ్వియస్ గా కదా, అక్కడ కార్డు తీసుకోవాలి, ఇక్కడ కార్డు తీసుకోవాలి. కాబట్టి అక్కడ సంగతి అక్కడ వదిలిపెడతాం. మీకు ఇవ్వడానికి మీకు పక్క భాషతో ఏంటి సంబంధం? నువ్వు ఇక్కడ సినిమా చేయాలని ప్రూఫ్ కావాలి కదా, నీకు సినిమా వస్తుందంటేనే కదా కార్డు, ఒక ప్రూఫ్ చూపించాలి. ఎందుకు ఇస్తాను నీకు కార్డు? ఇప్పుడు నేను వెళ్ళిపోయిన కార్డు కావాలంటే నాకు ఇవ్వరు. ఏం సినిమాలు చేయలే. కొరియోగ్రాఫర్ అమ్మాయి డాన్సర్ గా చేసింది. షీ నెవర్ వర్క్డ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్. అమ్మాయి పెట్టింది కార్డు కొరియోగ్రాఫర్ కోసం. పుష్ప 2 అవకాశం వచ్చాక అమ్మాయి కార్డు పెట్టింది. పుష్ప 2లో గణేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చాక. కార్డు తీసుకోవడానికి ఎలాంటి పారామీటర్స్ ఉంటాయో తెలియకుండానే సృష్టి గారు పెట్టారంటారు. తెలియకుండానే అంటే అలా నిజంగా తెలిసే మనిషి అయితే ముందే అన్ని గుట్టలు అట్రీ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ అవర్ మెంటల్ స్టేటస్ కరెంట్లీ. ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటుందో, తన జీవితాన్ని ఇంకైనా ప్రాబ్లంలో పెట్టుకోవాలనుకుంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.